अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 4వ అధ్యాయంలో 4వ పాదం చేస్తున్నాము. అందులో నిన్న మనము 66వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయో అస్తు ప్రకృతి మనుషురామः. చూడండి 67వ సూత్రం. శ్రాణ మాంసౌదనాట్ టిటన్. శ్రాణ మాంసౌదనాట్ టిటన్ ఇది సూత్రం. మనకు పదవిభాగం వచ్చేసి శ్రాణ మాంసౌదనాత్ పంచమే విభక్తి ఏకవచనం, టిటన్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి శ్రాణాచ మాంసౌధనం చ కలిపితే శ్రాణ మాంసౌదనం. తస్మాత్ శ్రాణ మాంసౌదన తస్మాత్ శ్రాణ మాంసౌదనం తస్మాత్ శ్రాణ మాంసౌదనాత్ ఇది సమాహార ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి తదస్మై దీయతే నియుక్తం. ఇదంతా సూత్రం ఒకే సూత్రం పైనుంచి వచ్చిందన్నమాట. తదస్మై దీయతే నియుక్తం తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ప్రథమ సమర్థాభ్యాం శ్రాణ మాంసోదన రెండు ప్రాతిపదికలు అన్నమాట. ప్రథమ సమర్థాభ్యాం శ్రాణ మాంసౌదన ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం నియుక్తం అస్మై దీయతే. నియుక్తం అంటే నియోపరకంగా ఇతనికి ఇవ్వబడుతుంది, ఇతని కొరకు ఇవ్వబడుతుంది. ఇలాంటి అర్థంలో నియుక్తం అస్మై దీయతే ఇత్యేతస్మిన్ విషయే టిటన్ ప్రత్యయో భవతి. టిటన్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి శ్రాణ నియుక్తం అస్మై దీయతే శ్రానికః. శ్రాణ నియుక్తం అస్మై దీయతే శ్రానికః. అలాగే శ్రానికి. మాంసౌదనికః మాంసౌదనికి. మాంసౌదనికి. ఇక్కడ మనకు ప్రథమ సమర్థమైనటువంటి శ్రాణ ప్రాతిపదికము, ప్రథమ సమర్థంతో మాంసౌదన ప్రాతిపదికం, రెండు ప్రాతిపదికల చేత మనకు నియుక్తం నియోపదకంగా ఇవ్వబడుతుంది అనే అర్థంలో టిటన్ ప్రత్యయం వస్తుంది. ఈ సూత్రము టిటన్ ప్రత్యయం విశేషంగా విధానం చేసిందనమాట. కాబట్టి ఇక్కడ మనం టిటన్ ప్రత్యయం తెచ్చుకుంటాము. టిటన్ ప్రత్యయానికి అనుమతి లోపం చేస్తే ఆది టకారానికి చుట్టూ ప్రకారం వెళ్ళిపోతుంది. అంతిమ నకారానికి హలంత్యం. మనకేం మిగులుతుంది? ఇక్కడ టా మిగులుతుంది అన్నమాట. టిటనక ఉపదేశి అజునాస్కిత్ ప్రకారంగా వికారం తీసేసుకున్నాము. ఆ చుట్టూ ప్రకారం ఆదేశకు టకారం వెళ్ళిపోతుంది. అంతిమ నకారం హలంత్యం. టా మిగిలినమాట. ఇటానికి అనుమతిలో పోయి టా మిగులుతున్నాడు. ఆ టకారానికి ఇక ఆదేశం వస్తుంది టస్సేక ప్రకారంగా. అందుకే ఇక్కడ శ్రాణ ప్లస్ ఇక, శ్రాణ ప్లస్ ఇక ఆదేశ వృద్ధి చేసిన అదే వస్తుంది. అందులో ఆదేశ వృద్ధి చేయడానికి నెత్తు లేదు, మనకు సామాన్య ఆకారం ఉంది, పటి ప్రాప్తమే లేదు. అందుకే శ్రాణ ప్లస్ ఇక కాబట్టి ఎస్ఏ లోపం చేసుకుంటాము. శ్రాన్ ప్లస్ ఇక కలిపితే శ్రానిక. తర్వాత సూ తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటేనా శ్రానిక. అదే శ్రానిక శబ్దానికి స్త్రీలింగంలో టిడ్డానై ప్రకారంగా టిడ్డానై ద్వైస దగ్నై
మాత్ర స్తయ ఠక్ ఠై కై కొరప అనే సూత్రం ప్రకారంగా గీప్ తెచ్చుకుంటే ఆ గీప్ తెచ్చుకున్నప్పుడు ఆ టిత్ కియా హై. ఇక్కడ సూత్రంలో టిత్ కథను ఎందుకు ఇచ్చామంటే గీ ప్రత్యయం రావడానికి స్త్రీలింగంలో గీ ప్రత్యయం తెచ్చుకోవడం కొరకే ఇక్కడ టిత్ చేయబడిన సూత్రం టిట్ అని ప్రత్యయంలో. కాబట్టి టిత్ ప్రత్యయం ఏదైతే ఉందో అంటే ఈ గీ ప్రత్యయం తెచ్చుకోవడం కొద్దిగా టిత్ కథనం చేశామన్నమాట. అందుకే గీప్ వచ్చింది. గీప్ కథనం లోపిస్తే ఈ మిగులుతుంది. మళ్ళీ ఎస్సీ తెచ్చే లోపం చేసుకొని శ్రానిక ప్లస్ ఈ కలుపుకుంటే శ్రానికి అయిపోతుంది. తర్వాత సు తెచ్చుకుంటాము. సుకి హలంగ్యాభ్యో దీర్ఘ సుతిస్సు ప్రకృతం హల్ ప్రకారంగా లోపం చేసుకుంటే మనకు శ్రానికి అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే మాంసౌదన శబ్దం చేత టిటని ప్రత్యయము. అలాగే పైన చెప్పిన విధంగానే మాంసౌదన ట మాంసౌదన ఇక మాంసౌదన ఎస్సీ లోపం చేసుకుంటే నకారం నుండి అకారం లోపిస్తున్న మాంసౌదన్ ఇక కలిపితే మాంసౌదనిక. తర్వాత సు తెచ్చుకొని విసర్గము. అలాగే మాంసౌదనికి కూడా గీప్ తెచ్చుకొని దీర్ఘం గీప్ ప్రత్యయం అనుబంధ లోపం ఎస్సీ లోపము అలాగే సులోపం చేసుకుంటే మాంసౌదనికి అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. శ్రాణ అంటే పకి హుయి లప్సి లేదా కిచడికో కేతే హే. శ్రాణ పకి హుయి లప్సి అంటే మజ్జిగ పులుసు అలా చేస్తాం కదా, దాన్ని తీసుకుంటాం అట. లేదా కిచిడి మనకు పెంపొద్దు చేస్తాం కదా, కాబట్టి దాన్ని కిచిడి అంటామట. దాన్ని శ్రాణ శబ్దంతో ప్రస్తావించుకుంటాము. ఇది మాంసోదన ఏదో మాంసం అనేది మనకు ఏదో శబ్దంలో కనిపిస్తుంది, మాంస శబ్దం అని చెప్పి. ఫస్ట్ ఇక్కడ అనుబంధ లోపం చేసుకున్నప్పుడు తా మిగులుతుంది కదా, టీ ఎట్లా చుట్టూతో టా కాకుండా టీ మొత్తం వెళ్తుందా? అది టకాలకి పోతుంది. ఈకి ఉపదేశ అజం నా స్కిప్ చేసుకున్నాం. అట్లా ఈ మధ్యలో ఉండదు కూడా పోతుందా? అంటే ఉపదేశ జెండాస్కి ఈ కాలం ఎక్కడైనా చేస్తున్నారు. అది అనుబంధ లోపంగా మహర్షి పాని. ఇక్కడ మనకి రెండో వికల్పం లేదు, సూత్రం రావడానికి ఏ సూత్రం లేదు. ఉపదేశ అవస్థల్లో మహర్షి అనుబంధ లోపం పెట్టాడు అన్నమాట. కాబట్టి మనకు తీసుకుంటాం. రెండో వికల్ప ప్రాప్తి ఏం లేదు కదా, కాబట్టి ఉపదేశ అజన్యాస్కి. అస్తు భక్తాదనన్యతరస్యాం భక్తాదనన్యతరస్యాం. చూడండి, భక్తాత్ పంచమే విభక్తి ఏకవచనం, అన్న ప్రథమా విభక్తి ఏకవచనం, అన్యతరస్యాం సప్తమి విభక్తి ఏకవచనం. ఈ రకంగా సూత్రాన్ని 3 పదాలు విడగొట్టుకున్నాము. అనువృత్తి వచ్చేసి తదస్మై దీయతే, నియుక్తం, తద్దితాః, యా ప్రాతిపదికా ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ప్రథమ సమర్థాత్ భక్త ప్రాతిపదికాత్ నియుక్తం అస్మై దీయతే ఇత్యేతస్మిన్ అర్థే వికల్పేన అన్ ప్రత్యయో భవతి. ఏం చెప్పాము? తదస్మై దీయతే నియుక్తం అనువృత్తి పైనుంచి పూర్తిగా వస్తుంది. అస్తు అర్థాన్ని గమనించండి. ప్రథమ సమర్థాత్ భక్త ప్రాతిపదికం అండి. ప్రథమ సమర్థాత్ భక్త ప్రాతిపదికాత్ నియుక్తం అస్మై దీయతే ఇది ఏతస్మిన్ అర్థే వికల్పేన అన్ ప్రత్యయో భవతి. నియుక్తం అస్మై దీయతే ఇవ్వబడుతుంది. ఇలాంటి అర్థంలో నియుక్తం అస్మై దీయతే ఇత్యేతస్మిన్ అర్థే వికల్పేన అన్ ప్రత్యయో భవతి. వికల్పంగా అన్ ప్రత్యయం వస్తుంది. వికల్పేన అన్ ప్రత్యయో భవతి. కాబట్టి ఇక్కడ భక్తం నియుక్తం అస్మై దీయతే భాక్తః లేదా భాక్తికః, భాక్తః లేదా భాక్తికః. भक्त प्रातिपदिक से इसका నియత రూప సే దియా జాత, నిశ్చిత రూపంగా ఇవ్వబడుతుంది. ఇలాంటి అర్థంలో వికల్పంగా సూత్రం అన్యత దృశ్యం అని చెప్పారా, ఒక పక్షంలో అను వస్తుంది. మన ప్రకృతి సూత్రం ప్రకారంగా భక్తాద్ అన్ అని చెప్పి అను ప్రత్యయ విధాన్ని ఈ సూత్రం ద్వారా విధించుకున్నాం.
వికల్ప పక్షులు సామాన్యంగా పైనుంచి ప్రాప్తమవుతున్నటువంటి ప్రాగ్వతేష్ ఠక్ ప్రకారం ఠక్ ప్రత్యయం వస్తుందన్నమాట. కాబట్టి 2 రూపాయలు మనకు ఠక్ ప్రత్యయం వచ్చినప్పుడు భాక్తిక, అని ప్రత్యయం వచ్చినప్పుడు భాక్త అనే రూపాయలు మనకు సిద్ధిస్తాయన్నమాట. వాటి భక్త ప్రాతిపదికం చేత అని ప్రత్యయం చేసుకుంటే, అని ప్రత్యయానికి అనుమతి లోపం చేసుకుంటే ఆ తెచ్చుకురిద్ది భాక్త, తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే భాక్త అంటే భక్తుడు. అలాగే భాక్తిక, భక్త ప్రాతిపదికం చేత టక్ ప్రత్యయ టక్ అనుమతి లోపం చేత తిథిచే ప్రకారం ఆదేశకురిద్ది. భక్త అనేది భాక్త శాస్త్రాలు ఇక ఆదేశము భాక్త ఇక ఎస్సీ లోపం చేసుకుంటే కకారంలో ఉండే అకారం లోపిస్తుంది భాక్తాలో, భాక్త తకారం నుండి అకారం లోపిస్తుంది. తర్వాత ఎస్సీ లోపించింది కాబట్టి కలుపుకుంటే భాక్తిక, తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే భాక్తిక అనే రూపం సిద్ధిస్తున్నాం. అస్తు. నెక్స్ట్ చూడండి, ఆవసథాస్థల్. ఇంకో సూత్రం ఉంది. ఓకే అండి. తత్ర నియుక్త ఏంటి? తత్ర నియుక్త, తత్ర అవ్యయ పదం, నియుక్త ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి టక్ తద్ధితాః యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తత్ర ఇతి సప్తమి సమర్థాత్ ప్రాతిపదికాత్, తత్ర ఇతి సప్తమి సమర్థాత్ ప్రాతిపదికాత్ నియుక్తః ఇత్యేతస్మిన్ అర్థే, నియుక్తః ఇత్యేతస్మిన్ అర్థే టక్ ప్రత్యయో భవతి. ఇక్కడ ప్రత్యయ విధానం లేకపోతే పైనుంచి ప్రత్యయం తెచ్చుకుంటున్నాడు. టక్ ప్రత్యయో భవతి. సప్తమి సమర్థమంత ప్రాతిపదికం చేత నియుక్తం, ఈ అర్థంలో నియమించబడిన అర్థంలో నియుక్తం ఇత్యేతస్మిన్ టక్ ప్రత్యయో భవతి. द्वारा दीनाम से दौवारिक में ऐच आगम होगा. द्वार पर जो नियुक्त बहुत दौवारिक अंटाడు. ద్వారం దగ్గర తలుపు దగ్గర ఎవరైతే నియుక్తం చేయబడ్డారో అతన్ని దౌవారిక అంటాం, అంటే ద్వారపాలకుడు అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో అదే విధంగా అర్థం ఉదాహరణ ఇవ్వబడ్డాయి. శుల్కశాలాయాం నియుక్తః శౌల్కశాలికః ఆకరికః ఆపనికః దౌవారికః. సో ఇక్కడ శుల్కశాల శబ్దం చేత శుల్కశాల టక్, శుల్కశాల ఇక శుల్కశాలలో ఉండేటువంటి సూకు వృద్ధి చేసుకుంటే ఆదేశ వృద్ధి సిద్ధి ప్రకారం శౌల్కశాల ఇక ఎస్సీ లోపం చేసుకుని శౌల్కశాల్ ఇక కలిపితే శౌల్కశాలిక, తర్వాత తెలుసుకొని ఋతు విసర్గం చేసుకుంటాం. అకార శబ్దం చేత టక్ ప్రత్యయము ఆదేశ వృద్ధి ఆకర టక్ స్థానం ఏకాదేశము, తర్వాత ఎస్సీ లోపం చేసుకుని ఆకరిక, తర్వాత సుదెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే ఆకరిక అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే ఆపన శబ్దం చేత ఆపనిక, అలాగే ద్వార శబ్దం చేత ద్వార శబ్దం చేత ద్వారా ప్లస్ టక్, ద్వారా ప్లస్ ఇక. ఇక్కడ ద్వారాదీనాంచ అనే సూత్రం ప్రకారం ఇక్కడ ఎందుకంటే ఆదేశకు వృద్ధి చేసుకోవాలి. వృద్ధి చేసుకుంటే ఆకు వృద్ధి అవుతుంది, ఆనే అవుతుంది. కానీ ఇక్కడ ఐచ్ఛాగం కావాలి, దౌవారిక కావాలంటే. అందుకే దౌవారికలో ఐచ్ఛాగం చేసుకున్నామట. అంటే దకారంలో ఉండేటువంటి ఆకారం అయితే దానికి అవకారం వచ్చేసినాడు. ద్వార శబ్దం చెప్పాం కదా, దకారానికి వకారానికి మధ్యలో అవకారం ఐచ్ఛాగం అయిపోయినాడు. అందుకే దౌవారిక అలా వచ్చేసినాడు ఐచ్ఛాగం చేసినప్పుడు. దౌవార ప్లస్ ఇక దౌవారిక అయిపోతుంది లోపం చేసుకొని. సో అందుకే మనకు ఐచ్ఛాగం ప్రకారంగా దౌవారిక రూపం తయారు చేసుకుంటామండి. ఈ రకంగా రూపాలు మనకు నియుక్తార్థం నియుక్తం చేయబడినాడు అనే అర్థంలో మనకు సప్తమి సమర్థవంతమైన ప్రాతిపదికం చేత ప్రత్యయం చేసుకుంటే రూపాలు ఈ రకంగా సిద్ధిస్తాయి. అర్థాన్ని గమనించాలి, ఏ అర్థంలో ఏ ప్రత్యయం విధానం చేయబడుతుందో మనం గమనించాలి. అస్తు చూడండి, అగారాంతాఠన్
అగారాంతాత్ పంచమీ విభక్తి ఏకవచనం, టన్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసః అగార శబ్ద అంతే యస్య స అగారాంతః. అగార శబ్దం అంతిమంలో ఉంది ఏ శబ్దానికైతే దాన్ని అగారాంతః అంటాం. తస్మాత్ అగారాంతాత్ ఇది బహువ్రీహి సమాసము. అనువృత్తి వచ్చేసి తత్ర నియుక్త తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సప్తమి సమర్థాత్ అగారాంతాత్ ప్రాతిపదికాత్ నియుక్తార్థే నిశ్చితార్థంలో నియోపరూపంగానే అర్థంలో నియుక్తార్థే ఠన్ ప్రత్యయో భవతి. ఇక్కడ సూత్రం విధానం చేసిందన్నమాట. ఠన్ ప్రత్యయం తీసుకొచ్చిందన్నమాట. ఠన్ ప్రత్యయో భవతి. అంటే సప్తమి సమర్థవంతమైన అగారాంత ప్రాతిపదికం చేత నియుక్తార్థంలో ఠన్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి దేవాగారే నియుక్త దేవాగారిక, కోష్టాగారే నియుక్త కోష్టాగారిక, భాండాగారే నియుక్త భాండాగార, భాండాగారిక, కోష్టాగారిక, దేవాగారిక. అంటే దేవాగారంలో అంటే దేవాలయం దగ్గర ద్వారపాలకుడు ఎవరైతే ఉంటారో అన్నమాట నియుక్తం చేయబడ్డామట. దేవాగారంలో నియుక్త చేయబడిన వాడిని దేవాగారిక అంటాం. కోష్టాగారంలో నియుక్తం చేయమని కోష్టాగారిక అంటాం. భాండాగారం బండారంలో నియుక్తం చేయబడినవని భాండాగారిక అంటాం. అంటే ఎక్కడైతే ఏ స్థాన విశేషంలో మనం నియుక్తం చేసామో ఆ స్థానం పేరుతో ఆ వ్యక్తిని పిలుస్తామన్నమాట. అస్తు. సో దేవాగర శబ్దం చేత, ఎందుకంటే అగార శబ్ద అంతే యస్య, అగార శబ్దం అంతిమంలో ఉంది ఏ శబ్దాలకైతే. ఇక్కడేంటి అగార శబ్దం, దేవ శబ్దానికి అంతిమంలో అగార శబ్దం, ముందు పూర్వపదం దేవ శబ్దము, తర్వాత అగార శబ్దం అన్నమాట. అలాగే కోష్ట శబ్దం పూర్వపదము, తర్వాత అగార శబ్దము. అలాగే బాండా శబ్దం పూర్వపదము, అంతిపదం అగార శబ్దం అంట. ఓకేనా? సో అన్నిట్లో అగార శబ్దం అంతిమంలో ఉంది. ఏంటి అగార శబ్దము అంతిమంలో ఉంది కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా అగార శబ్దము అంతిమంలో ఉంది కాబట్టి మనకు అందుకే ప్రకృతి సూత్రం ప్రకారం ఠన్ ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే దేవాగార, కోష్టాగార, భాండాగార శబ్దం చేస్తే ఠన్ ప్రత్యయం చేసుకుంటాము. ఠనకు అనుబంధ లోపం చేస్తే ఠా మిగులుతుంది. ఠా స్థానం ఇకాదేశము. తర్వాత ఎస్సీ లోపం చేసుకుంటే అన్నిటిలో రకారంలో కోష్టాగార, భాండాగార, అలాగే దేవాగార శబ్దంలో ఉండేది రేపం నుండి ఆకారం లోపిస్తుంది. తర్వాత ఇక ఆదేశం తెలుపుకుంటే ఇక ఆదేశం కలుపుకుంటే కోష్టాగారిక, భాండాగారిక, అలాగే దేవాగారిక అనే రూపం సిద్ధిస్తుంది. తర్వాత స్వ తెచ్చుకొని ఋత్వవేషణగా చేసుకుంటే రూపాలు మనకు సిద్ధిస్తాయి. నెక్స్ట్ చూడండి, అధ్యాయిన్య దేశకాలాత్. అధ్యాయిన్య దేశకాలాత్ చూడండి, అధ్యాయిని సప్తమి విభక్తి ఏకవచనం. అదేశకాలాత్ పంచమి విభక్తి ఏకవచనం. అదేశకాలాత్ పంచమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి దేశశ్చ కాలశ్చ దేశకాలం, నా దేశకాలం అదేశకాలం, తస్మాత్ అదేశకాలాత్ అలా వచ్చిందన్నమాట. అధ్యాయిని శబ్దం సప్తమి విభక్తి ఏకవచనం తీసుకున్నాం. అదేశకాలాత్ పంచమి విభక్తి ఏకవచనం తీసుకున్నాం అన్నమాట. అందుకే సమాసం ఇక్కడ అదేశకాలాత్ ఓపెన్ చేయడానికి ముందు దేశశ్చ కాలశ్చ దేశకాలం, నా దేశకాలం అదేశకాలం చెప్పి న్యాయతత్పుర సమాసం చేశామట. దేశము కాలం ఉండకూడదు, దేశకాలం ఉండకూడదని చెప్పి నా దేశకాలం అదేశకాలం, తస్మాత్ అదేశకాలాత్ ద్వంద్వ గర్భ నై తత్పురుష సమాస. అదేశకాల ఇత్యత్ర విరుద్ధార్థే నై విరుద్ధార్థ నై వచ్చింది ఇక్కడ. అదేశకాల అర్థంలో విరుద్ధార్థంలో నై వర్తతే, విరుద్ధార్థంలో ఇక్కడ నై తీసుకున్నాము అంటే సమాసం తీసుకున్నాం అనమాట. ఉదాహరణ అనువృత్తి
తత్ర టక్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికా ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః యస్మిన్ దేశే కాలే చ అధ్యయనం ప్రతిషిధ్యతే. అంటే ఏ దేశంలో అయితే కాలంలో అయితే అధ్యయనం చ ప్రతిషిధ్యతే అంటే అధ్యయనం ప్రతిషేధించబడుతుందో అనే దేశం ఉంటుందా? ఏ దేశంలో విద్యను ప్రతిషేధిస్తారో అలాంటి దేశం ఎక్కడ ఉండదు అన్నమాట. కానీ అలాంటి దేశాలు ఉన్నాయి ఇక్కడ. యస్మిన్ దేశే కాలే చ, ఏ దేశంలో ఏ కాలంలో, యస్మిన్ దేశే ఔర్ కాలే చ అధ్యయనం ప్రతిషిధ్యతే, అధ్యయనాన్ని ప్రతిషేధిస్తారో తస్మాత్ సప్తమి సమర్థాత్ ప్రాతిపదికాత్ అధ్యాయిన్య అభిధేయే ఠక్ ప్రత్యయ భవతి. అధ్యాయిన్యం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు అక్కడ అంటే గమ్యమానంగా ఉన్నప్పుడు ఠక్ ప్రత్యయం వస్తుంది. ఠక్ ప్రత్యయో భవతి. ఉదాహరణకి శ్మశానే అధీయతే, శ్మశానిక, శ్మశానంలో అధ్యయనం చేసాం, అక్కడ మనం నిషేధిస్తామంట. అంటే ఏ దేశంలో అంటే స్థానంలో, దేశం అంటే ఇక్కడ దేశం అంటే తాత్పర్యక స్థాన విశేషం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? దేశం కాకుండా, నగరం కాకుండా స్థాన విశేషం తీసుకోబడింది. ఉదాహరణను బట్టి ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఇక్కడ శ్మశానే అధీతే శ్మశానిక. మనం శ్మశానం చూడడం వద్దని చెప్పుకుంటామంట. శ్మశానే అధీతే, శ్మశానంలో అధ్యయనం చేసేవాడిని శ్మశానిక అంటాం. అలాగే చాతుష్పతిక, చతుష్పథే అంటే చతుష్పథ మార్గంలో అధ్యయనం చేసేవాడిని చాతుష్పతిక అంటాం. ఇవి దేశానికి స్థాన విశేషానికి సంబంధించినటువంటి ఉదాహరణలు రెండు చూసాం. కాలానికి చతుర్దశ్యాం అధీతే చాతుర్దశిక, చతుర్దశి రోజు మనము చదవకూడదు అంటామట. కానీ ఇక్కడ చతుర్దశి రోజు కూడా చదివేవాడిని చాతుర్దశిక అంటాం. అలాగే అమావాస్యాయాం అధీతే ఆమవాసిక, పౌర్ణమాస్యాం అధీతే పౌర్ణమాసిక. అంటే మన పూర్వజులు ఏం చెప్పేవాళ్ళంటే గురుకుల పరంపరానుసారంగా అక్కడ అష్టమి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ ఈ 4 వారాలు సెలవు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆదివారాల్లో, ఇప్పుడు నెలలో 4 వారాలు ఉంటాయి కదా, అక్కడ ఆదివారం సెలవు పెట్టుకుంటాం. కానీ అక్కట్లో పూర్వజులు మన ప్రాచీన ఋషి పరంపరానుసారంగా అష్టమి రోజు, అమావాస్య రోజు, అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య ఈ 4 రోజులు సెలవు పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ కొన్ని గురుకుల పరంపరాను ప్రకారంగా ఇదే ప్రకారంగా సెలవు తీసుకుంటారండి. ఆదివారం ఉండవంట అక్కడ. అంటే ఈ అష్టమి ఎప్పుడు వస్తుందో, చతుర్దశి ఎప్పుడు వస్తుందో, అమావాస్య, పూర్ణిమ ఎప్పుడు వస్తాయో ఆ రోజుల్లో సెలవు ప్రకటించబడుతుంది. అస్తు అంటే ఆ సమయం నిషేధించబడ్డాయన్నమాట. అందుకే అప్పటి దేశకాల పరిస్థితి అనుగుణంగా ఆ దేశంలో, ఆ స్థాన విశేషంలో, ఆ కాలంలో, అంటే ఏ కాలం చెప్పుకున్నాం అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య ఆ కాలం చదువుకోకూడదు. అది అదేశ కాలాత్ అని చెప్పి నిషేధించబడ్డాయన్నమాట. ఓకేనా? శ్మశానంలో మనం నిషేధిస్తాము. 4 స్థానంలో అంటే 4 రోడ్లు ఉండేటువంటి 4 చౌరాస్తా లాంటి స్థలం విశేషం ఉంటే అక్కడ కూడా 4 ఉన్న చోట దాన్ని కూడా 4 తిరిగేటువంటి మార్గంలో కూడా చదువు నిషేధించబడింది అన్నమాట. ఇక్కడ మనం చదవలేము అనమాట. ఫస్ట్ అన్నిటిలో శ్మశాన శబ్దం చేత టక్ తెచ్చుకుంటే శ్మశానిక, చతుష్పథ శబ్దం చేత టక్ తీసుకుంటే ఆదెచ్చుకు రిద్ది చేసుకుని చాతుష్పథ ప్లస్ ఇక చాతుష్పతిక. అలాగా చతుర్దశ ప్రాతిపదికం చేత చాతుర్దశిక. అమావాస్య శబ్దం చేత ఆమావాసిక, ఇది కూడా ఆదెచ్చుకు రిద్ది చేసుకుంటాం. అలాగే పూర్ణమాసిక, పూర్ణమాసే పూర్ణిమాయాం అదితి పౌర్ణమాసిక. పూర్ణిమ శబ్దాన్ని పూర్ణిమ, ఇక్కడ పూర్ణమాస ఇచ్చారు. పూర్ణమాస ప్లస్ ఠక్, పూర్ణిమాసకు వృద్ధి చేసుకుంటే పౌర్ణమాస ఠక్. పౌర్ణమాస ఠక్ ఠక్ స్థానం ఏకాదేశము ఏది లోపం చేసుకుంటే పౌర్ణమాసిక అన్నిట్లో వస్తువు తెలుసుకొని ఋత్వ విసర్గం చేసుకుంటేనే పౌర్ణమాసిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి.
ఇక్కడ భాషార్థం చూడండి ఏం చెప్పబడిందంటే सप्तमी समर्था అంటే जिस देश व काल में अध्ययन नहीं करना चाहिए ఏ స్థానంలో అంటే దేశం ఏ స్థాన విశేషంలో కాల విశేషంలో అధ్యయనం చేయకూడదో అటువంటి దేశ కాలవాచి ప్రాతిపదికముల చేత అంటే అటువంటి దేశము కాల అంటే స్థానం చెప్పేటప్పుడు కాలం చెప్పేటప్పుడు ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో ప్రాతిపదిక శ్మశాన ప్రాతిపదికము చతుస్పాద ప్రాతిపదికం అన్ని నిషేధాత్మకంలో వచ్చినటువంటి ప్రాతిపదిక అనమాట. అందుకే అటువంటి ప్రాతిపదికముల చేత అధ్యయన కరనే వాళ్ళ అభిధేయు అంటే అధ్యయనం చేసేవాడు అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు గమ్యమానంగా ఉన్నప్పుడు టక్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం ప్రస్తావించుకున్నాం. అధ్యయన కి దృష్టి से जो देश काल प्रसिद्ध किए गए हैं అధ్యయనం దృష్టిలో పెట్టుకొని ఏ దేశంలో అంటే ఏ స్థాన విశేషంలో ఏ కాలంలో ప్రతిషేధించబడ్డామో అంటే ప్రతిషేధించామో అటువంటి ప్రాతిపదికలు ప్రతిషేధించబడిన ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంలో ఆ ప్రాతిపదిక నుంచి టక్ ప్రత్యయం వస్తుందన్నమాట. అందుకే ఇక్కడ అర్థాత్ జహా జహా అధ్యయనం నహీ హో సక్తా ఎక్కడెక్కడైతే అధ్యయనం చేయలేమో యా నహీ కియా జానా చెయ్యే లేదా చేయకూడదో అటువంటి దేశము అటువంటి కాలంని అదేశ కాలం కహా అదేశ కాలం చెప్పుకున్నాడు. అటువంటి దేశాన్ని అంటే ఏ దేశంలో ఏ కాలంలో మనం అధ్యయనం చేయకూడదో అటువంటి దేశ కాలాన్ని మనం అదేశ కాలం అని చెప్పుకున్నాము. యహ నై విరుద్ధ అర్థమే నై విరుద్ధార్థంలో ఉంది చేయకూడదు విరుద్ధంగా ఉంది కదా శ్మశాన విరుద్ధంగా ఉంది అధ్యయనానికి చౌరాస్త విరుద్ధంగా ఉంది అధ్యయనానికి. అందుకే శ్మశాन और चौरास्ता अध्ययन करने की उपयुक्त जगह नहीं है अतः ये आदेश है అంటే అస్థాన है స్థాన విశేషం కాదన్నమాట. यह जो पड़े वह శ్మశానిక చాతుస్పదిక అని చెప్పి పిలుచుకుంటామట. ఇదే రకంగా इसी प्रकार पहले चतुर्दशी अमावास्या पूर्णिमा को जो यज्ञादि होता था అంటే అక్కడ విశేష సందర్భాల్లో పూర్ణిమ అమావాస్య అష్టమి చతుర్దశికి విశేషంగా యజ్ఞ యాగాలు చేసేవాళ్ళు. అది ఆ కాల విశేషం విశేషం అన్నమాట. యజ్ఞాది హోతా తా సో ఉస్ దిన్ చుట్టి హోతి థీ అదే యజ్ఞాల విశేషం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ రోజు సెలవు ఇచ్చేవాళ్ళు. అతః ఏ సబ్ అధ్యయనికి దృష్టి సే అకాలవాచి ప్రాతిపదిక ఇవన్నీ కూడా అధ్యయన దృష్టి పెట్టుకుని ఇవన్నీ అకాలవాచి అదేశవాచి ప్రాతిపదికాలు కాబట్టి మనకు సూత్రం ప్రకారం టక్ ప్రత్యయం వచ్చింది. इनमें भी जो पड़े वह చాతుర్దశిక అమావాసిక పౌర్ణమాసిక అని పిలుచుకుంటాము. ఓకే దాంట్లో చదివా వద్దని చెప్పినా చదివా అనుకోండి వాళ్ళని ఆ పేరుతో పిలుస్తాము అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం యొక్క అభిప్రాయం. నెక్స్ట్ చూడండి కఠినాంత ప్రస్తార సంస్థానేషు వ్యవహరతి కఠినాంత ప్రస్తార సంస్థానేషు వ్యవహరతి పదవి విభాగం వచ్చేసి కఠినాంత ప్రస్తార సంస్థానేషు సప్తమి విభక్తి బహువచనం వ్యవహరతి క్రియాపదం సమాసం వచ్చేసి కఠిన శబ్ద అంతే యస్య స కఠినాంత కఠిన శబ్దము అంతిమంలో ఉంది ఏ శబ్దానికైతే దాన్ని కఠినాంత శబ్దం అనుకుంటాం. శబ్దాన్ని ఇప్పుడు ప్రస్తావించుకుంటాం. ఉదాహరణ అది ఏ సమాసం అంటే బహువచన సమాసం. అలాగే కఠినాంతశ్చ ప్రస్తారశ్చ కఠినాంత శబ్దం ఎక్కడైతే అంతిమంలో ఉందో అది అటువంటి శబ్దం. కఠినాంతశ్చ ప్రస్తారశ్చ సంస్థానం చ మొత్తం కలిపితే కఠినాంత ప్రస్తార సంస్థానాని తేషు కఠినాంత ప్రస్తార సంస్థానేషు ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అస్తు అనువృత్తి వచ్చేసి తత్ర తగ్ తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. చూడండి అర్థః సప్తమి సమర్థేభ్య సప్తమి సమర్థవంతమైనటువంటి సప్తమి భక్తి యుక్తమైనటువంటి సప్తమి సమర్థేభ్య కఠినాంత ప్రస్తార సంస్థాన కఠినాంత శబ్దము అంటే కఠిన శబ్దం అంతిమ నుండి ప్రాతిపదికము ప్రస్తార ప్రాతిపదికము సంస్థాన ప్రాతిపదికం ఈ మూడు ప్రాతిపదికాలు ఇవి సప్తమి భక్తి యుక్తమై ఉంటే అటువంటి సప్తమి సమర్థేభ్య కఠినాంత ప్రస్తార సంస్థాన
इत्येतेभ्यः प्रातिपदिकेभ्यो व्यवहरति इत्येतस्मिन् अर्थे व्यवहरति इत्येतस्मिन् अर्थे ठक् प्रत्ययो भवति ठक् प्रत्ययं वस्तुंदी उदाहरणकी वंश कठिने व्यवहरति वांश कठिनिकः वंश कठिने व्यवहरति वांश कठिनिकः वंश कठिने व्यवहरति वांश कठिनिकः वांश कठिनिकः అలాగే వార్ద్రక వార్ద్ర కఠినికः ప్రస్తారికः సాంస్థానికः ప్రాస్తారికः ప్రాస్తారికः సాంస్థానికः సాంస్థానికः ఓకేనా ఈ రకంగా ఇక్కడ రూపాలు కనిపిస్తున్నాయి మనకు వంశ కఠినే వ్యవహరతి వాంశ కఠినికः వంశ పూర్వపదం కఠిన ఉత్తర పదం అంటే కఠినాంత శబ్దం అంట ఇటువంటి వాంశ కఠిన అనే ప్రాతిపదికం చేత మనం ఇక ఇది టక్ ప్రయత్నం చేసుకుంటాం పైనుంచి తో టక్ స్థానం ఇక ఆదేశం చేసుకొని ఆల్రెడీ వాంశ కఠిన ఉంది కాబట్టి మనకు వంశ కఠిన అని చెప్పుకున్నా కూడా ఆదేశం వృద్ధి చేసుకుంటే వాంశ కఠిన తర్వాత ఇక ఎస్సీ లోపం చేసుకుని కలుపుకుంటాను వాంశ కఠినిక తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం అనేది ఋతు విసర్గం చేసుకుంటే వాంశ కఠినిక అలాగే వార్ద్రిక వార్ద్రక వార్ద్ర కఠిన కఠినాంత శబ్దం వార్ద్ర కఠిన శబ్దం చేత టక్ స్థానం ఏకాదేశము ఎస్సీ లోపం చేసుకొని వార్ద్ర కఠినిక సుస్థానంలో ఋతు విసర్గం ప్రాస్తారిక ప్రస్తార అనే ప్రాతిపదికం చేత టక్ ప్రత్యయం చేసుకుంటే ప్రాస్తారిక అవుతున్నాడు ప్రస్తార ప్రాతిపదికం చేత టక్ స్థానం ఏకాదేశము ప్రస్తార ప్లస్ ఇక ప్రస్తారిక ఓకేనా సో తెచ్చుకొని ఋతు విసర్గం కామన్ గా ఉంటుంది అలాగే సంస్థాన శబ్దం చేత టక్ ప్రత్యయం టక్ స్థానం ఏకాదేశము ఎస్సీ లోపము అన్నిట్లో కామన్ గా ఉంటున్నారు తెచ్చుకొని ఋతు విసర్గం అనేది సంస్థానిక సంస్థాన శబ్దం చేత టక్ ప్రత్యయం అంటే ఆదికు వృద్ధి చేసుకుంటే సాంస్థానిక అవుతుంది ప్రస్తార శబ్దం చేత ఆది వృద్ధి చేసుకుంటే ప్రాస్తారిక అవుతుంది అన్నమాట వర్ద్ర కఠిన శబ్దం చేత వృద్ధి చేసుకుంటే వార్ద్ర కఠిన అయిపోతుంది వంశ కఠిన శబ్దానికి వాంశ కఠిన అన్నిటిలో ఆదేశకు వృద్ధి చేసుకుంటాం కఠిన్ వంశ అంటే భాస్ వంశ అంటే ఇక్కడ భాస్ అంటే ఎదురు బొంగులు అంటాం కదా భాస్ అదే అండి కఠినంగా ఉంటాయి కఠోరంగా ఉంటాయి దృఢంగా ఉంటాయి అన్నమాట जिस देश में उत्पन्न होता है वह वंश कठिन कहता है ఆ ఎదురు బొంగులు ఏ దేశంలో ఎక్కువగా ఉపలబ్ధమవుతాయి దొరుకుతాయో దాన్ని వాంశ కఠిన అని చెప్పుకుంటామట ఉస్మే ఉచిత వ్యవహార కర్నే వాలా వాంశ కఠినిక వాటిని యథార్థంగా ఉపయోగించే వాడిని వాంశ కఠినక అంటే ఉచితమైన ప్రయోగం చేసుకుంటామట చాలా మంది ఎదురు బొంగులతో చాలా చక్కటి భవనాలు నిర్మిస్తాని ఎక్కువగా విదేశాల్లో ఈ ఎదురు బొంగులతో చెక్కలతో తయారు చేసిన భవనాలు ఎక్కువగా ఉంటాయి బాగా ఎందుకంటే విదేశాల్లో ఎక్కువగా మనలాగా పక్కే మకాన్ పక్కే అంటే స్థిరంగా స్థాయిగా ఉన్నటువంటి ఇల్లు కట్టదండి అని చెక్కలతో కట్టుకుంటారు ఎందుకంటే ఇక్కడ అడవులు ఎక్కువగా చెట్లు చేమలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఎందుకంటే స్థాయిగా ఏది ఉండేవాడు ఎందుకంటే అక్కడ స్థిరంగా ఉండేది భూమి అంటే భూకంపం అని చెప్పి సునామీని ఎక్కువగా అక్కడ సముద్రం ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అన్నమాట కాబట్టి వాళ్ళు సామాన్యంగా చెక్కలతో చేసిన భవనాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని విదేశాల్లో అంటే కొన్ని ప్రాంతాలు ఎక్కువగా అట్లా ఎదురు బొంగులతో కూడా చాలా మంది చాలా చక్కటి భవనాన్ని నిర్మించుకుంటారన్నమాట వాళ్ళు ఉండటానికి స్థాన విశేషం ఏర్పరచుకుంటారు అన్నమాట అలా ఉచితంగా ఉపయోగించుకునే వాంశ కఠినిక అంటాం అలాగే వార్ద్ర కఠినిక వార్ద్ర అంటే ఇక్కడ అర్థం చర్మాణి అని ఇచ్చారండి చర్మాణి అంట ఓ వార్ద్ర చర్మంతో తయారు చేసేటువంటి చర్మంతో తయారు చేస్తాం అనుకుంటే కఠినాహ వజ్రాహ అంటే చర్మాణి సంతి అని వచ్చారు సహ ప్రదేశ వజ్ర కఠిన
అక్కడ ఇచ్చా మీకు ఏమైనా పుస్తకం ఇచ్చదా? ఇది అష్టాధ్యాయి.com లో ఉంది. మీ వాయిస్ కట్ అవుతుంది. అష్టాధ్యాయి.com లో ఉంది. ఓకే ఓకే అండి. అయితే ఇది చర్మాలతో తయారు చేసేవన్నీ చాలా మంది కానీ ఉచిత ఆ చర్మాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో దాంతో వ్యవహారం చేస్తారు. అంటే అది చర్మంతో మనం ఏదో సాధకులు ఉపయోగిస్తుంటారు, లేదంటే చర్మంతో చాలా మంది వస్త్రాలు తయారు చేసుకుంటారు, కొన్ని వస్తువు పదార్థాలు తయారు చేసుకుంటారు, బెల్ట్లు తయారు చేసుకుంటారు. అలాగే చాలా ఉన్నాయంట వస్త్రాలు చేసేటువంటి చర్మంతో తయారు చేసేటువంటి. కాబట్టి అది ఉచితమైన ఉపయోగం చేసుకునేటువంటి వ్యక్తిని వార్ధ కఠినిక అని చెప్పి పిలుచుకుంటాం. అలాగే ప్రస్తార పర్ణశయ్య తథా ఘాస్ కే జంగల్ కా నామ్ హై. ప్రస్తార అంటే పర్ణశయ్య అంటే ఆకుల యొక్క శయ్య, ఆకుల మీద పడుకోవడం అన్నమాట. అలాగే ఘాస్ కే జంగల్ కా నామ్ అంటే గడ్డి పూసలతో ఉన్నటువంటి అడవి యొక్క నామాన్ని ఆ ప్రస్తార శబ్దంతో ప్రస్తావించుకుంటామట. అటువంటి ప్రస్తాన్ని ఉపయోగించుకున్నవాడిని ప్రాస్తాదిక, అడవిలో ఉండేటువంటి గడ్డిని బాగా ఉచితంగా ఉపయోగించుకున్నవాడిని దాన్ని శయ్యగా ఉపయోగించుకునేవాడిని ప్రాస్తాదిక అని చెప్పి పిలుచుకుంటాం. అలాగే సంస్థాన్ అనేది చతుష్పద్. సంస్థాన్ అంటే చతుష్పథకో కేతే, చతుష్పథ్ 4 మార్గంలో ఉన్నటువంటి దాన్ని చతుష్పథ్ అంటాం. ఆ చతుష్పథ మార్గాన్ని సాంస్థానిక అంటాం. సంస్థాన అంటే చతుష్పథ, పథ్ అంటే మార్గం అనమాట. 4 మార్గంలో కలిగినటువంటి స్థాన విశేషం, 4 మార్గంలో కలిగినటువంటి స్థాన విశేషం విశేషంగా ఉచితంగా ఉపయోగించుకునే వాడిని సాంస్థానిక అని చెప్పి ప్రస్తావించుకుంటామట. ఇవి ఈ సూత్రం యొక్క అర్థాన్ని ఉన్నటువంటి ఉదాహరణలు. నెక్స్ట్ చూడండి, నికటే వసతి. నికటే సప్తమి భక్తి ఏకవచనం, వసతి క్రియాపదం. అనువృత్తి వచ్చేసి తత్ర టక్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః సప్తమి సమర్థాత్ నికట ప్రాతిపదిక, నికట అంటే దగ్గర, నికట ప్రాతిపదికాత్ వసతి ఇత్యేతస్మిన్ అర్థే. ఏంటి? వసతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. వసతి ఇత్యేతస్మిన్ అర్థే కిం భవతి? ఠక్ ప్రత్యయో భవతి. వసతి నివసించే అర్థంలో వసతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. ఉదాహరణకి నికటే వసతి, నికట అంటే దగ్గరగా నివసించేవాడిని నైకటిక అంటాం. అరణ్యే వాసినో భిక్షోర్ బ్రహ్మచారిణశ్చ గ్రామాత్ దూర నివాసే యా మర్యాద శాస్త్రేణ విహిత తాం అపేక్ష్య యో నికటే వసతి స నైకటికో ఇత్యుచ్యతే. ఇక్కడ ఒకటి ఉదాహరణ ఇచ్చారు, దగ్గరగా నివసించేవాడిని నైకటిక అంటాం. అంటే అరణ్యవాసినః భిక్షోః, అరణ్యవాసినః భిక్షో బ్రహ్మచారిణః అంటే బ్రహ్మచారి అరణ్యవాసిలో ఉంటారన్నమాట. గ్రామాత్ దూర నివాసే, గ్రామానికి దూరంగా నివసిస్తుంటారన్నమాట. యా మర్యాద అంటే మర్యాద శాస్త్ర అంటే శాస్త్రం యొక్క విధి విధానం చెప్పండి. ఆ శాస్త్ర విధి విధానం ప్రకారంగా, ఆ శాస్త్ర అపేక్ష ప్రకారంగా యో నికటే వసతి స నైకటికో ఇతి ఉచ్యతే. అరణ్యమే వాస్ కరనే వాలే భిక్షు, అరణ్యమే అంటే అడవిలో నివసించేటువంటి భిక్షు లేదా బ్రహ్మచారి, భిక్షులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, లేదా బ్రహ్మచారులు కావచ్చు. అరణ్యవాసిన అంటే అరణ్యం నివసించే వాళ్ళు ఎవరు? భిక్షువులు అంటే భిక్షకులు లేదా బ్రహ్మచారులు. గ్రామా దూరం నివాసే అంటే గ్రామానికి దూరంగా నివసిస్తుంటారు భిక్షకులైనా బ్రహ్మచారులైనా. అప్పట్లో ఎక్కువగా అడవులలో గురుకులంలో ఉండి విద్యను అభ్యసించే వాళ్ళు అన్నమాట. తో బ్రహ్మచారికో గ్రామ్ సే ఏ కోస్ దూర్ रहना चाहिए అంటే భిక్షకులకైనా బ్రహ్మచారులకైనా గ్రామానికి 1 కోసు దూరంలో ఉండాలంట. అంటే కొన్ని మైళ్ళ దూరంలో, కనీసం అంటే 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలన్నమాట. గ్రామానికి దూరంగా ఉండాలి. ఇంకా ఎక్కువగా ఉండేవాళ్ళు మినిమం అంటే అట్లా. కోస్ అంటే కోస్కి చాలా మంది రకరకాలుగా దూరం చెప్తారు. అంటే కొంతమంది కోస్ దూరం అండి అంటే కొన్ని 8 కిలోమీటర్లు, కొంచెం 5 కిలోమీటర్లు, కొన్ని 18 కిలోమీటర్లు, కొన్ని 12 కిలోమీటర్లు, అంటే ఒక నిశ్చితమైన కోర్సు ఉంటుంది. అంటే కొంచెం దూరి అంటే ఆ గ్రామానికి 1 కోర్సు దూరంలో ఉంటాడు. ఐసి శాస్త్రీయ మర్యాద అంటే అలాగే శాస్త్రంలో మర్యాద చెప్పండి, ఒక విధానం చెప్పబడింది అన్నమాట. ఒక శాస్త్ర విధి విధానం అంటే వేదానుకూలమైనటువంటి అది వచ్చిన వేదానుకూలమైన ఆచరణ. ఉస్కి అపేక్ష జో గ్రామ్ కి నికట్ బసే,
ఉస్కి అంటే దాన్ని పోల్చుకుంటే జో గ్రామానికి దగ్గరగా నివసించేవాడిని నైకటిక అంటాం. దాన్ని పోల్చుకుని చెప్తున్నాం. దాన్ని పోల్చుకుంటే గ్రామానికి దగ్గరగా నివసించేవాడిని నైకటిక అంటాము. దగ్గర నివసించేవాడిని నైకటిక. నికటే వసతి నైకటిక. నికటే అంటే దగ్గరగా నివసించేవాడిని నైకటిక అంటే గ్రామానికి దాన్ని పోల్చుకుంటే ఇక్కడ ఈ రకంగా అదే విధంగా నైకటిక. మా వాడు ఎక్కడ చదువుకుంటే పక్క సిటీలో చదువుకుంటున్నాడు, మన ఊరిలో ఉండేవాడు పక్క సిటీకి పంపిస్తున్నాం, హాస్టల్లో పెట్టి చదివిస్తుంటాం. దాదాపుగా ఎక్కువ మన దగ్గర ఉండే గ్రామాలు వదిలేసి పక్క గ్రామానికి పంపిస్తుంటాం అన్నమాట. కొంచెం అంటే దగ్గరగా దాన్ని పోల్చుకుంటే మనం అడవిని పోల్చుకుంటే అరణ్యాన్ని పోల్చుకుంటే దానికి తులనాలు దానికి పోల్చుకుంటే కొంచెం దగ్గరలో ఉంటున్నామట. అస్తు మొత్తానికి నైకటిక అని చెప్పుకోండి. నికట అనే ప్రాతిపదికం చేత మనం టక్ ప్రతి చేసుకుంటాం. టక్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కా మిగులుతుంది. ఇక ఆదేశము ఆదేశ వృద్ధి నైకట ఇక అది ఎస్సీ లోపం నైకటిక సుదెచ్చుకుని విషయం చేసుకుంటే నైకటిక. నెక్స్ట్ చూడండి ఆవసతాత్ స్థల్ ఏంటి ఆవసతాత్ స్థల్. ఆవసతాత్ పంచమి విభక్తి ఏకవచనం, స్థల్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి వసతి తత్ర తద్ధితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ సప్తమి సమర్థాత్ ఆవసత ప్రాతిపదికాత్ అంటే సప్తమి సమర్థాత్ ఆవసత ప్రాతిపదికాత్ వసతి ఇత్యేతస్మిన్ అర్థే ష్ఠల్ ప్రత్యయో భవతి. ష్ఠల్ ప్రత్యయో భవతి. ఓకేనా. సప్తమి సమర్థాత్ ఆవసత ప్రాతిపదికాత్. సప్తమి సమర్థాత్ ఆవసత ప్రాతిపదికాత్. సూత్రంలో ఆవసత ప్రాతిపదిక ఉంది. ఆవసత ప్రాతిపదికాత్ వసతి ఇత్యేతస్మిన్ అర్థే ష్ఠల్ ప్రత్యయం భవతి. ఏమొస్తుంది? ష్ఠల్ ప్రత్యయం వస్తుంది. సూత్రంలో ష్ఠల్ ప్రత్యయం విధానం చేయబడింది. ఉదాహరణకు ఆవసతే వసతి, ఆవసతిక, ఆవసతికి. ఆవసతే ఆవసత వంటి తాత్పర్యము వసతా వసతా అంటే ఆవసతే అంటే నివసించేవాడు. ఆవసతే బస్తా హై ఈ అర్థమే నివసిస్తాడు ఈ అర్థంలో. అంటే ఆవసత కుటియాకు కేతే ఒక కుటియను. ఆవసత అంటే ఒక కుటీరం అనమాట. ఎక్కువగా అడవుల్లో ఎక్కువ దూర ప్రాంతాల్లో పొలములలో దూరంగా గ్రామానికి దూరంగా కుటీరాలు ఏర్పరచుకొని ఉండేవాళ్ళు అనమాట. ఆవసత అంటే కుటియాకు అంటే కుటీరాన్ని కేతాం. ఉస్మే జో రహే అతని ఆవసతిక అంటాం. అంటే కుటీరంలో ఉండేవాడిని నివసించేవాడిని ఆవసతిక. అందుకే ఆవసతి అంటే కుటీరంలో నివసించేవాడిని ఆవసతిక అంటాం, లేదా ఆవసతికి. కుటీరంలో కేవలం పురుషులే నివసిస్తారని రూల్ ఏం లేదు కదా, స్త్రీలు నివసించవచ్చు. అందుకే ఆవసతిక పుల్లింగ, స్త్రీలింగం అయితే ఆవసతికి. సో ఇక్కడ మనకు స్థల ప్రత్యయం కదా, స్థల ప్రత్యయం షిత్ ఉంది. షిత్ ఉంది కాబట్టి షిత్ ప్రత్యయం అనేది షిత్ గౌరాదిభ్యశ్చ ప్రకారం గీస్ ప్రత్యయం వస్తుంది స్త్రీలింగంలో. కాబట్టి మనకు ఆవసతికి కూడా రూపం సిద్ధిస్తున్నాం. అవసత ప్రాతిపదికం టక్ టక్ స్టల్ స్టల్కి అనుమతి లోపం చేస్తే స్థాలు ఇక ఆదేశము ఆదేశం వృద్ధి చేసుకుంటే ఆవసత, ఆవసత ప్లస్ ఇక ఎస్సీ లోపం చేసుకుంటే ఆవసత్ ఇక కలుపుకుంటే ఆవసతిక. ఆదేశం వృద్ధి చేసుకుంటాం ఆవసతిక. ఈ ఆవసతిక అనే స్థితిలోనే మన స్త్రీలింగంలో షిత్ గౌరాదిభ్యశ్చ ప్రకారం గీస్ తెచ్చుకుంటే గీస్ తెచ్చుకుంటాము. గీస్ అనుమతి లోపం చేసుకుంటే ఈ మిగులుతుంది. తర్వాత ఎస్సీ లోపం చేసుకుంటే మళ్ళీ ఆవసత్ ఆవసతిక్ ఈ ఆవసతికి తర్వాత సు తెచ్చుకొని సుక లోపం చేసుకుంటే హలింగం హలి ప్రకారంగా ఆవసతిక అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. అస్తు ఇది ఒక సూత్రం చూడండి. ప్రాగ్గితాద్యత్. ప్రాగ్గితాద్యత్. ప్రాక్ అవ్యయ పదము, హితాత్ ప్రాగ్గితాత్. ఇక్కడ ప్రాగ్ ప్లస్ ఈ శబ్దానికి ఘా వచ్చింది చూడండి. సంధి సూత్రంలో అకారము ఘకారంగా మారిపోయింది అన్నమాట. అకారము ఘకారంగా మారిపోయింది చూడండి. అస్తు ప్రాక్ అవ్యయ పదము, హితాత్. హితాత్ పంచమి విభక్తి ఏకవచనము, యత్ ప్రథమ విభక్తి ఏకవచనం. హితాత్ పంచమి విభక్తి ఏకవచనము, యత్ ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ రకంగా ప్రాగ్ హితాత్ యత్
ప్రాక్ హితాత్ యత్ అనే పదాన్ని సూత్రాన్ని మూడు పదాలు విడగొట్టుకున్నాను. ప్రాక్ హితాత్ యత్. అనువృత్తి తద్దితాః, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఈ మూడు అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఇతోగ్రే అంటే ఇక్కడి నుంచి మొదలుకొని ఇక్కడి నుంచి ముందు సూత్రాలు ఏవైతే ఉన్నాయి. తస్మై హితం ఇత్యేతస్మాత్ ప్రాక్ ఏ అర్థాః వక్ష్యంతే తేషు సామాన్యేన యత్ ప్రత్యయో భవతి ఇత్యధికారో వేదితవ్యః. ఇది అధికార సూత్రం. అంటే ఇక్కడి నుంచి మొదలుకొని తస్మై హితం అంటే 5వ అధ్యాయము 1వ పాదం, 5వ అధ్యాయం 1వ పాదంలో ఉండే 5వ సూత్రం వరకు, అంటే దీని అంతవరకు ఈ అధికారం వస్తుందన్నమాట. అంటే యత్ ప్రత్యయం వస్తుందన్నమాట. ఎక్కడ వస్తుంది యత్ ప్రత్యయము? మనం ఇప్పుడు సామాన్యంగా అంటే ఎవరు విశేషంగా ప్రత్యయ విధానం, ఏ సూత్రం విశేషంగా ప్రత్యయ విధానం చేయలేదో అక్కడ యత్ ప్రత్యయం వస్తుంది. ఎప్పుడైతే మనం ఎక్కడైతే ప్రత్యయ విధానం చేయలేదో ప్రాగ్వ టేష్టక్ ప్రకారంగా సామాన్య ఠక్ ప్రత్యయం చేసుకుంటాం ఎవరు లేనప్పుడు, అలాగే విశేష విధానం లేనప్పుడు, విశేష ప్రత్యయ విధానం లేనప్పుడు సామాన్యంగా ఈ సూత్రం ప్రకారంగా యత్ ప్రత్యయం తెచ్చుకుంటామట. అదే హితోగ్రే అంటే కంచి మొదలుకొని ముందు సూత్రాల్లో తస్మై హితం అంటే 5వ అధ్యాయంలో ఉండే 1వ పాదంలో, 5వ అధ్యాయం 1వ పాదంలో 5వ సూత్రం వరకు, ఇత్యే తస్మాత్ ప్రాక్ ఆ సూత్రానికి ముందు వరకు ఏ అర్థాః వక్ష్యంతే ఏ అర్థాలు చెప్పుకుంటామో తేషు ఆ అర్థాల్లో సామాన్యంగా యత్ ప్రత్యయో భవతి ఇత్యధికారో వేదితవ్య. ఈ అధికారం అలా ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఓకేనా? సామాన్యంగా యత్ ప్రత్యయం అంటే ఎవరు లేకపోతే విశేషంగా ఉంటే అక్కడ ఏదో అవే ప్రత్యయాలు వస్తాయి, లేకపోతే సామాన్యంగా యత్ ప్రత్యయం తెలుసుకుంటామట. ఉదాహరణకి వక్షతి చెప్తున్నాను. ఏం చెప్తాం? తద్వహతి రథ యుగ ప్రాసంగం. ఇదే అన్నమాట 4:4 సూత్రం కింద సూత్రం మనకు వస్తుందన్నమాట. ఏంటి? తద్వహతి రథయుగ ప్రాసంగం తత్ర యత్ ప్రత్యయో భవతి. ఇక్కడ ఈ సూత్రంలో యత్ ప్రత్యయం వస్తుందన్నమాట. అంటే రథ ప్రాతిపదిక యత్ ప్రత్యయం తెచ్చుకుంటే, యత్కు అనుమతి లోపం చేసుకుంటే రథ యత్, రథ య కలిపితే రత్య, తర్వాత తెచ్చుకొని ఋతు విచ్ఛేదకం చేసుకుంటే రత్య. అలాగే యుజ ప్రాతిపదికం చేత యత్ ప్రత్యయం తెచ్చుకుంటాం. యుజ యత్ యుగ్ ప్రాతిపదికం తీసుకుంటాము. యుజ తీసుకుంటే జకారం గకారంగా మారిపోతున్నమాట. జకారం గకారంగా మారుతానికి యుగ్ అయిపోయింది. యుగ ప్రాతిపదిక కరెక్ట్ అని యుగ ప్రాతిపదికం చేత యత్ ప్రత్యయం తీసుకుంటాం. యుగ యత్, యుగ య కలిపితే యుగ్య, తర్వాత సుస్థాన విసర్గం. ప్రసంగ శబ్దం అంటే ప్రసంగ యత్, యత్ అనుమతిలో యా, ప్రసంగ యా కలిపితే ప్రసంగ్య. అంటే ఇక్కడ ఎస్యేతి లోపం చేసుకుంటాం. ఎస్యేతి లోపం చేసుకుంటాం కాబట్టి ప్రసంగ అనే శబ్దం ప్రసంగ్య అయిపోయింది. తర్వాత తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే ప్రాసంగ్య అయిపోయింది. యుగ శబ్దం, యుగాలో ఉండేటువంటి ప్రాతిపదిక యత్ ప్రత్యయం కదా, యకారాది ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ఇక్కడ ఎస్యేతి లోపం చేసుకుంటాం. యుగ గకారం నుండి అకారం లోపిస్తుంది కాబట్టి యుగ్య అనే రూపం కలుస్తుందన్నమాట. అలాగే రథ ప్రాతిపదికం చేత కూడా రథ తాళం ఉండే అకారం లోపిస్తుంది కాబట్టి ఎస్యేతి లోపం ప్రకారంగా రత్య వస్తుంది. తర్వాత తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటేనా రత్య, యుగ్య, ప్రాసంగ్య అనే రూపాలు మనకు సిద్ధిస్తాయన్నమాట. ఓకే. హిత అర్థకే ఆరంభ होने से ప్రాగ్ గీతాద్ యత్ అర్థ ప్రాధాన నిర్దేశం. ఇక్కడ అర్థ ప్రధాన నిర్దేశం అంటే అర్థం ప్రాధాన్యత ఉంటుందన్నమాట. కాబట్టి హిత అర్థకే ఆరంభ होने से పదే అంటే తస్మై హితం హితార్థానికి ప్రారంభం కావడానికి ముందు వరకు అధికారం ఉంటుందని తెలుసుకోవాలి. హిత అర్థమే 5:1 ప్రారంభ హోతాయి. హిత అర్థమే ప్రత్యయ 5వ అధ్యాయంలో 1వ పదంలో 1వ సూత్రం నుంచి ప్రారంభం అవుతుంది. ఇస్కా అధికార 4:4 తక్కే జాని. కాబట్టి దీని అధికారం మూలుగా ఈ అధ్యాయం 10 సమాప్తం వరకే అర్థం చేసుకోవాలి. కానీ అక్కడ దాని తర్వాత హిత ప్రత్యయాలు ఉన్నాయి కాబట్టి కొన్ని తీసుకుంటాం అనమాట. హితార్థంలో 5వ అధ్యాయం 1వ పదం నుంచి ప్రారంభం అవుతున్నాయి. అందుకే ఇక్కడ 4వ అధ్యాయం 10 సమాప్తం వరకే మనకు ఈ అధికారం నడుస్తుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అస్తు ఈ రకంగా మనం 75వ సూత్రం అధికార సూత్రం ప్రస్తావించుకున్నాము. ఇక్కడి నుంచి యత్ ప్రత్యయాలు వచ్చేటివి ఈ అర్థంలో రథ యుగ ప్రాసంగం హితం అని భిన్న అర్థాలు. యాస తస్మై హితం ఈ హితార్థంలో
భిన్న భిన్న ప్రత్యయాలు వస్తూ ఉంటాయి. ఆ భిన్న భిన్న అర్థాల్లో భిన్న భిన్న ప్రత్యయాలు వస్తాయి. దాంతో పాటు ముఖ్యంగా ఎవరు లేకపోతే యత్ ప్రత్యయ యొక్క అధికారం నడుస్తుంది. ఆ యత్ ప్రత్యయ వచ్చిన రూపాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క అర్థ విశేషం, అర్థ ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందనే సూత్రాలు మనం రేపు చూద్దాం. ఇందులో ఎవరికైనా సందేహం ఉన్నాయా? ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే ఆచార్య.